కార్యకర్తల యొక్క కష్టాలు తెలుసుకోవడానికి మన ఇళ్ళకి వచ్చి వాళ్ళ కష్టం తెలుసుకొని వాళ్ళ కష్టం తీర్చిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నారు. టైంకి ఎవరికి ఇబ్బంది లేకుండా టైంకి రావడము, కరెక్ట్ గా మీటింగ్ ముగించడం మనందరం చూసుకుంటాం. ఎందుకంటే మన కష్టం, మన ఇళ్ళలో మనకి ఎంత పని ఉంటుందో ఆడవాళ్ళ కష్టం తెలిసిన వ్యక్తి కాబట్టి ఈరోజు మన ఎవరిని ఇబ్బంది పెట్టకుండా క్లుప్తంగా ముగించి మనందరికీ అందుబాటులో ఉంటూ ఏదైనా చేయగలను అంటే మీరు ఒక సమస్య తీసుకోవాలని ఆయన దగ్గరికి వెళ్తే చేయగలను అంటే చేయగలను చేస్తానని చెప్తారు, చేయలేకపోతే చేయలేదని చెప్తారు. ఆ చేరికల్లో ఈ చేరిక చాలా ప్రత్యేకం. ఎందుకని చెప్తున్నానంటే మా చెల్లెలు లక్ష్మి ఒక వారం ముందు నా కాడికి వచ్చింది. నాకు శాలువా కప్పి ఫోటోలు తీస్తుంటే అవి ఆర్పియ్యా ఫోటోలు తీయద్దు అని చెప్పాను. లేదన్నా తీయమని చెప్పింది. అవతల ఏమని అడిగితే శివాచార్య కూడా వచ్చాడు. అన్నా మేము తెలుగుదేశం పార్టీలో చేస్తామని చెప్పింది. మీరు ఆర్పి కదమ్మా, ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో లేదు కదా, మీరు చేస్తే తీసేస్తానంటే ఏముందన్నా, ఒక నెలలో మీరు వస్తున్నారు కదా, ఇప్పుడు తీసేస్తే మీరు వచ్చిన తర్వాత మళ్ళీ పెట్టండి లేరా అని చెప్పింది. అంటే అంత తెగింపుతో లక్ష్మి ఈనాడు ముందుకు వచ్చింది. ఇది వాస్తవం తల్లి. ఈ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భోగవతం ఎంతకాలం అంటే, ఒక కథ చెప్పాలంటే అనగనగా ఒక అత్త, ఆ అత్త పేరు శ్యామలమ్మ. ఆమెకి ఒక కోడలు, ఆమె పేరు విమలమ్మ. పాపం అత్త ఆమె కొంచెం కాస్త అందరినీ దబాయిచ్చే కొంచెం గట్టిగా ఉంటుంది. కోడలు మెత్తక, రోజు కోడలు దబాయిస్తూ ఉంటే కోడలు పాపము కోడలు కాబట్టి అత్త పట్ల భయమయంగా ఉండేదంట. అట్లా ఈ అధికార పార్టీ నాయకులు భోగవతం ఇంకో 3 రోజులమ్మా, 3 రోజులు నోటిఫికేషన్ వచ్చేస్తుందమ్మా. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళ మాట వినే అధికారులు ఎవరు ఉండరు, మన మాట వింటారమ్మా. ఎందుకంటే అధికారంలోకి రాబోయేది తెలుగుదేశం పార్టీ జనసేన కాబట్టి మన మాట వింటారు. కాబట్టి ఎవరికి ఇబ్బంది ఉండదు. మహా అంటే 3 రోజులు తల్లి. సామాన్యుడి మాటల్లో చెప్పాలంటే ఒక చేతితో 10 రూపాయలు ఇచ్చి ఒక చేతితో 100 రూపాయలు లాగేసుకుంటారమ్మా. ఒక ఆటో డ్రైవర్ కలిశాడు. ఏనైనా ఎట్టుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటే బ్రహ్మాండంగా ఉంది సార్ అన్నాడు. నిజంగా బాగుందని చెప్తున్నాడు అనుకుని ఎట్టనైనా బాగుందా అన్న. సార్ ఎంత బాగుందంటే ఒక చేతితో 10 రూపాయలు ఇచ్చి ఒక చేతితో 100 రూపాయలు లాగేస్తున్నారు సార్ అన్నారు. ఈ చేతితో 10 రూపాయలు ఇచ్చేది నాకు తెలుసాయా, 100 రూపాయలు ఎట్లా ఆగుతున్నారంటే ఏమి లేదు సార్, మా ఏరియాలో 40 ఆటోలు ఉంటాయి, ఒక 3 ఆటోలకు మాత్రం సంవత్సరానికి 10,000 రూపాయలు 30,000 రూపాయలు వేస్తారు సార్. మిగతా అందరూ ఏమనుకుంటామంటే మహానుభావుడు ముగ్గురు కన్నా సాయం చేసి అనుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు. కానీ సంవత్సరం దాటేటప్పటికి ఒక్కొక్క ఆటోకి 10,000 12,000 13,000 పోలీస్ చలానా, ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ వేస్తారు సార్. అందుకే సార్ ఈ చేతితో 30,000 ఇచ్చి ఈ చేతితో 4 లక్షలు లాక్కుంటున్నారు సార్. ఇతర రాష్ట్రాలకు పోతే మన రాష్ట్రంలోనైనా షాక్ కొట్టాలంటే కరెంటు తీగలు పట్టుకోబడలే, నెల జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే షాక్ కొట్టే పరిస్థితి. కూరగాయల ధరల కాడి నుంచి ఉప్పు, పప్పు, నిప్పు, బియ్యం, నిత్యావసర ధర దాకా, గ్యాస్ సిలిండర్ దాకా, ఒకటి కాదమ్మా ఇసుక అయితే చంద్రబాబు గారు ఉచితంగా ఇస్తే ఈరోజు డబ్బులు తీసుకునే పరిస్థితి. అన్నింటికి మించి తల్లి పేదోడు ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్. అమ్మా ఆ రోజు అన్నా క్యాంటీన్ పుట్టిందే తమిళనాడులో. మహాతల్లి జయలలిత ఏ లోకాన ఉందో అమ్మ క్యాంటీన్ పెట్టింది. ఆమె తర్వాత స్టాలిన్ ముఖ్యమంత్రి అయినా కూడా, వాళ్ళకి శత్రుత్వం ఉన్నా కూడా ఇది మంచి కార్యక్రమం, ఇది పేదోడి ఆకలి తీర్చే కార్యక్రమం, దీన్ని ముగిన అని చెప్పని జయలలిత గారి పేరుతోనే అమ్మ క్యాంటీన్ పేరుతోనే తమిళనాడులో ఈరోజు ఆ యొక్క అమ్మ క్యాంటీన్లు, పేదోడి ఆకలి తీర్చే క్యాంటీన్లు కొనసాగిస్తూ ఉన్నారు తల్లి. ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి అవన్నీ ఎక్కేశారు. నేను అడుగుతున్నాను ఈ పక్షాన్ని జగనన్న మీకు ఎటు అలవాటే కదా, పేర్లు ఎక్కువ పెట్టుకుంటారు, మా పాస్ పుస్తకాలు మా ఆస్తుల మీద కూడా మీ ఫోటో ఉంటుంది, చక్కటి చిరునవ్వుతో మీ ఫోటో ఉంటుంది, ఆఖరికి రాళ్ళు వేస్తే ఎక్కడ సర్వే రాళ్ళు వేస్తే దాంట్లో మీ ఫోటో ఉంటుంది. ఇక్కడ ఎన్టీ రామారావు గారితో మీకు ఏం గొడవ, వాళ్ళు గొడవ ఉంటే మాత్రం పేరు మార్చేసి మీ పేరు పెట్టుకొని క్యాంటీన్ ముఖ్యంగా ఉంటే బాగుంటుంది కదా. ఈరోజు ఆ పరిస్థితి. అన్నిటికి మించి తల్లి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే 2 లక్షలు, యాక్సిడెంట్ అయితే 5 లక్షల రూపాయలు. ఈరోజు అవి లేవు. బాగా ఆలోచించండి అమ్మా. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే రంజాన్ తోఫా
క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక వచ్చేది. ఈరోజు ఎట్టపోయినా కూడా తెలియదు. అన్నిటికీ మించి తల్లి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా దళితులకి, బీసీలకి, గిరిజనులకి, ముస్లింలకి, వ్యాపారులకి లోన్లు వచ్చాయి. ఈరోజు ఆ లోన్లు ఎట్టపోయినా తెలియదు. పెళ్లిళ్ళు జరుగుతుంటే ఆర్థిక సహాయం చేసేవాళ్ళు, ఈరోజు ఎట్టపోయినా కూడా తెలియదు. రేపటి రోజమ్మా మీరందరూ మంచి మనసు చేసుకొని సైకిల్ గుర్తు కొట్టేసి తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే, ముఖ్యమంత్రి అయినటువంటి వెంటనే అర్ధగంట లోపు మహిళలకి చంద్రబాబు గారు చేసే పనులు చెప్తారమ్మా. ఒకటి, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఎంఆర్ఓ సర్టిఫికేట్ పడలే, వాలంటీర్ సర్టిఫికేట్ పడలే, మహిళ అయి ఉంటే చాలు ఆర్టీసీ బస్సు ఎక్కితే ఒక జిల్లాలో ఒక మూల నుంచి యాడికి పోవాలన్నా కూడా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు గారు అందిస్తారని చెప్పని మీ అందరి ముందు సవినయంగా మనం చేసుకుంటాం. ఇకపోతే తల్లి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా అందిస్తారు. మిగతా సిలిండర్లు మనం కొనుక్కోవాల్సిన పరిస్థితి. అన్నిటికీ మించి తల్లి 18 సంవత్సరాలు దాటి 60 ఏళ్ళు దాటని ఆడబిడ్డలందరూ కూడా ఆడబిడ్డ నిధి కింద నెల ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి నెల 1500 రూపాయలు మీ ప్రోత్సాహం కోసం చంద్రబాబు నాయుడు గారు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తారని మనం చేస్తున్నాం. ఇక 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ వస్తుందమ్మా. ఈ పెన్షన్ గురించి కూడా కాస్త మనం మాట్లాడుకోవాలి తల్లి. 10 ఏళ్ల ముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యేనాటికి వృద్ధులకి, వితంతులకు వచ్చే పెన్షన్ 200. అవునా కదా తల్లి? 200. తన 5 ఏళ్ల పదవి కాలంలో 10 రెట్లు పెంచి 2000 రూపాయలు చేశారమ్మా. 10 రెట్లు పెంచి 2000 చేశారు. ఆ రోజు చంద్రబాబు గారు 2000 చేపట్టే ఈ రోజు మనకి ఈ 3000 పెన్షన్ వస్తుంది. అలా కాకుండా చంద్రబాబు గారు కానీ 200ని 300, 400 చేసి ఉంటే మనకు 500 వచ్చేది. కాబట్టి 3000 కారణం చంద్రబాబు గారు, గుర్తుంచుకోవడం. అంతే కదమ్మా, ఈ పెన్షన్ విషయంలో కూడా జగన్ గారి పట్ల మనం మోసపోయినాం. జగన్ గారు ఎన్నికలప్పుడు ఏం చెప్పారమ్మా? అధికారంలోకి వస్తానే వృద్ధులకి, వితంతువులకి 2000 పెన్షన్ 3000 చేస్తానన్నాడు. మనం అంతా ఏమనుకున్నాం? వస్తానని చేస్తాడు. గెలిచిన తర్వాత ఏం చెప్పాడమ్మా? నేను చెప్పింది అట్ట కాదు, పెంచుకుంటూ పోతానన్నాడు. సంవత్సరానికి 200 పెంచాడు. ఈ లెక్కన జగన్ గారు మన బాకీ ఉండాలి కదమ్మా. ఆయన చెప్పిన మాట కట్టుబడి 3000 రూపాయలు 5 ఏళ్ల ముందు ఇచ్చి ఉంటే మనకి ఎంత అదనంగా డబ్బులు ఇచ్చిండే. కాబట్టి ఆ బాకీ ఉన్నాడు. కాబట్టి జగన్ గారితో ఆ బాకీ మనం సరి చేయాలంటే ఏం లేదమ్మా, రేపు పోలింగ్ బూత్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ గుర్తు తెచ్చుకొని పెరిగిన కరెంటు ఛార్జీల కాడి నుంచి, నిత్యావసర ధరల కాడి నుంచి, ఇసుక కాడి నుంచి, అన్నా క్యాంటీన్ల మూసివేత కాడి నుంచి, రంజాన్ తోఫా కాడి నుంచి, క్రిస్మస్ కానుక కాడి నుంచి, సంక్రాంతి కానుక కాడి నుంచి, అన్నిటికీ మించి తల్లి ఆరోగ్యశ్రీ. ఈ రోజమ్మా ఎన్ని హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పోతే ఆపరేషన్లు చేస్తున్నారమ్మా. ప్రతి హాస్పిటల్ వాళ్ళు మాకు వద్దు ఆరోగ్యశ్రీ అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు రావటం, 1-2 హాస్పిటల్ ఆరోగ్యశ్రీ చేస్తున్నారు. ఇది పరిస్థితి తల్లి. ఇవన్నీ లెక్క సరి చేయాలంటే నేరుగా మీరు పోలింగ్ బూత్ లోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ గుర్తు తెచ్చుకొని సైకిల్ గుర్తు మీద కతక్కన ఓటేస్తే మొత్తం లెక్క సరైపోతుంది. రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మీరందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి 10 మందికి చెప్పి ఓటు వేయించి చంద్రబాబు గారి మద్దతుగా నిలబడితే ఇంట్లో ఎందరు బిడ్డలు ఉంటే అందరు, ఒక్క బిడ్డ ఉంటే సంవత్సరానికి 15,000, 2 బిడ్డలు ఉంటే 30,000, 3 ఉంటే 45,000. అంటే మన బిడ్డల చదువుల భారం మన ఎత్తిన పడకుండా నేరుగా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు జమ చేస్తారమ్మా. అన్నిటికీ మించి తల్లి 5 ఏళ్లుగా ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయమ్మా? 100 ఉద్యోగాలు ఉంటే ప్రభుత్వం 1 ఉద్యోగం భర్తీ చేస్తుంది. 15 రోజులు గంటలు రావమ్మా. కొంతమందికి 3 నెలలకు వస్తాయి, కొంతమందికి 6 నెలలకు వస్తాయి, కొంతమంది సంవత్సరానికి వస్తాయి. మొత్తం మీద 5 సంవత్సరాల్లో ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. కానీ ఆ ఉద్యోగాలు వచ్చిందాక ఆ బిడ్డలు చదువుకో ఉంటారు, ఆడ మగ తేడా లేకుండా ఇంట్లో ఉంటారు, ఉద్యోగం లేకుండా ఖర్చులకి డబ్బులు అడుగుతారు, మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ బాధ లేకుండా చదువుకున్న బిడ్డలకి ఆడ మగ తేడా లేకుండా ఉద్యోగం వచ్చిందాక నిరుద్యోగ జీతం కింద నెల 3,000 రూపాయలు నేరుగా ఆ బిడ్డల అకౌంట్ లోకి చంద్రబాబు నాయుడు గారు జమ చేస్తారని తెలియజేస్తున్నారు. కాబట్టి ఆలోచన సాగించడమ్మా. మన బిడ్డలకు ఉద్యోగాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఏకకాలంలో సాగాలంటే అనుభవజ్ఞుడు, ఒక పెద్ద మనిషి, అంత అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాల్సిన పరిస్థితి ఉంది. ఆ దిశగా ఆలోచన చేయాలని పాపం
వాలంటరీ బిడ్డలు చూస్తే నిజంగా బాధేస్తున్నారు. ఎందుకంటే పాపము పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు, ఉద్యోగాలు లేక 5,000 రూపాయల కోసం గుడ్డు చాకరీ చేస్తున్నారు. వాలంటరీ తమ్ముళ్ళు, వాలంటరీ చెల్లెళ్ళారా, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తున్న ఎవరైతే మీరు ఉన్నారో, మీరు ఈ ఎన్నికల వేళ ధర్మం పట్ల, న్యాయం పట్ల, నిజాయితీ పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఆలోచన చేసి తెలుగుదేశం పార్టీ, జనసేనకి ఓట్లు వేయించేందుకు కృషి చేయాలని చెప్పి కూడా మొత్తం కూడా లక్ష్మి గారికి మీ యొక్క చప్పట్లతో ఆమెని ఆహ్వానించేందుకు కోరుతా ఉన్నాం. రత్నం గారు, అదేవిధంగా రత్నం గారు, సులోచనమ్మ గారు.